భక్త బంధువులందరికీ నమస్కారం. నేను మీ శ్రీ విద్యానంద శాస్త్రి విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఈ ఆదివారం అనగా 4వ తారీఖు ఆగస్టు 4వ తారీఖు ఆదివారం, అమావాస్య ఆదివారము, పుష్యమి నక్షత్రము కలిసి వస్తున్నటువంటి రోజు, మహాపర్వదినం. ఏంటి పర్వదినం అంటే, ఒక పక్క ఆదివారము పుష్యమి నక్షత్రం కలియడం వల్ల పుష్యార్క యోగం అనేటటువంటిది వస్తుంది. మరొక పక్క అమావాస్య కూడా కలిసింది. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి పర్వదినం కింద మేము పరిగణిస్తాం. మనకు ఉండేటటువంటి సకల కష్టాలు, ఈ సకల కష్టాలు అంటే డబ్బు కష్టాలు, అప్పులు, శరీర బాధలు, రోగ బాధలు, శత్రు బాధలు, ప్రయోగపీడలు, పిల్లల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఒకటేంటి మనిషి బ్రతకడానికి ఆటంకపరిచేటటువంటి ప్రతిదీ సమస్య. ఈ సమస్యలని పారద్రోలడానికి మనకు అప్పుడప్పుడు మంచి రోజులు వస్తుంటాయి. అందులో ఒకటి ఈ 4వ తారీఖు అమావాస్య. ఇందులో మనకి ఏంటంటే, ఒకటి మనకుండే అప్పులు తొలగడానికి ఉపయోగపడుతుంది, మనకి రావాల్సిన ధనం రావడానికి ఉపయోగపడుతుంది, అలాగే మనకి ఉన్నటువంటి శత్రువులు దూరం అవటానికి ఉపయోగపడుతుంది, మన కష్టాలు తీరడానికి ఉపయోగపడుతుంది, మన కోరికలు నెరవేరడానికి ఉపయోగపడుతుంది. ఇలాగా పరిపరి విధాలైనటువంటి ఫలితాల కోసం ఈ ఆదివారాన్ని వినియోగించుకుందాం. ఇందులో మొదటగా ఏంటంటే లక్ష్మీ సాధన. ఈ లక్ష్మీ సాధన అంటే ఏంటంటే, శనివారం నాడు 3వ తారీఖు శనివారం నాడు సాయంకాలంతో మహాలక్ష్మీదేవికి ఒక పళ్ళెం పెట్టి, ఆ పళ్ళెంలో గరికపూస వేసి, దాని మీద ధనియాలు వేసి, దాని మీద పసుపు వేసి, మీకు దగ్గర ఉంటే శ్రీయంత్రం కానీ మహాలక్ష్మీదేవి విగ్రహము కానీ పెట్టి పూజ చేసి, పాలు పటిక బెల్లం నైవేద్యం పెట్టి, 3 కానీ అంతకుమించినటువంటి దీపాలు కానీ వెలిగించి, మరుసటి దినం అంటే 4వ తారీఖు ఆదివారం నాడు ఉదయం మళ్ళీ పునఃపూజ చేసి, ఆ విగ్రహాన్ని లేదా శ్రీయంత్రాన్ని తీసి, ఈ గరిక, పసుపు, ధనియాలు ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని ఒక సంచిలో వేసి, మీ డబ్బులు బీరువాలో కానీ డబ్బులు పెట్టిలో కానీ దాచినట్టుగా అయితే ధన ఆదాయం అనేటటువంటిది పెరుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది చేసి చూడండి. అలాగే మీ వద్ద ముత్యపు శంఖం కానీ ఉన్నట్టుగా అయితే, ఈ ముత్యపు శంఖాన్ని అలంకారం చేసి లక్ష్మీదేవి అష్టోత్తరనామాలతో పూజ చేసి, అనిమాది అష్టసిద్ధులని వశం చేసుకునేటటువంటి విధానం ప్రకారంగా అనిమాది దేవతల అష్టదేవతల తాలూకు నామంతో పూజ చేసి, మీరు ఆ ముత్యపు శంఖాన్ని దేవుడి మందిరంలో కానీ పెడితే లక్ష్మీ అనుగ్రహము, ఆకర్షణ అనేటటువంటిది పెరుగుతుంది. ఇది చాలా సులభతరమైనటువంటి విధానం. ఇది ప్రతి ఒక్కరూ చేయదగినటువంటిది. కాబట్టి ఇది మీరు చేసి సత్ఫలితాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ విద్యానంద శాస్త్రి, భక్తి బృందం, విశాఖపట్నం. నమస్కారం.